తెలంగాణ టీవీ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు నుంచి సెక్రటేరియట్ ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ను అమలు చేస్తున్నారు. ఈ మేరకు సిఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు ఇచ్చారు. ఇక ఇన్ టైం అవుట్ టైం అటెండెన్స్ తప్పనిసరి చేశారు. సెక్రటేరియట్ హెడ్ అకౌంట్ నుండి జీతాలు తీసుకుంటున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇది వర్తింపచేయనున్నారు. అయితే ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ పై ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. సచివాలయంలో సుమారు 2500 మందికి పైగా పనిచేస్తున్నట్లుగా సమాచారం. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కావ్య అందిస్తారు. కావ్య, సచివాలయంలో అటెండెన్స్ కి సంబంధించి ఫేషియల్ రికగ్నైజేషన్ ఇస్తున్నట్లుగా కూడా చూస్తున్నాం. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్ ఏంటి? అయితే ఇది గతంలో ఎన్నడూ కూడా లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉండే సెక్రటేరియట్ లో కూడా గతంలో మనం రిజిస్టర్ త్రూ అటెండెన్స్ ఉండే, కొన్ని శాఖలకు మాత్రం ఒక బయోమెట్రిక్ త్రూ మాత్రమే అటెండెన్స్ తీసుకునే పరిస్థితులు ఉండే. కాకపోతే రాష్ట్ర విభజన అయిన తర్వాత ఆ రిజిస్టర్ తో అండ్ బయోమెట్రిక్ తో కూడా దాదాపు 10 సంవత్సరాల కాలం వెళ్లదీసిన పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం కొత్తగా వచ్చిన సర్కార్ ఒక సంచలన నిర్ణయమే తీసుకోండి అని చెప్పొచ్చు. అయితే ఎంప్లాయీస్ మాత్రం దీనిపైన ఖచ్చితంగా అసంతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే గతం నెల నుంచే ఈ బయోమెట్రిక్ విధానాన్ని తీసేసి ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ ని ప్రారంభించాలి అని చెప్పేసి కూడా సర్కార్ నిర్ణయం తీసుకున్న పరిస్థితి. అయితే దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే సెక్రటేరియట్ ఉద్యోగులకు సంబంధించిన పంక్చువాలిటీ పైన అధికారులు చూశారు. దాదాపు ఒక 2 నెలల కాలం నుంచి చూసి ఒక సడన్ విజిట్ కూడా కొన్ని శాఖల్లో నిర్వహించడం జరిగింది. అయితే ప్రత్యేకంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, వ్యవసాయ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ లో జూపల్లి కృష్ణారావు కావచ్చు, అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో సంబంధించి పొంగులేటి సుధాకర్ కావచ్చు, అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు. సో మంత్రులు డైరెక్ట్ గా కూడా విజిట్ చేసినప్పుడు ఈ శాఖల్లో అటెండెన్స్ కనీసం ఒక 30% కూడా లేకపోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది మంత్రులకి. అండ్ దాంతో పాటు వాళ్ళు ఎప్పుడైతే అటెండెన్స్ విషయంలో ఆరా తీసినప్పుడు ఏ ఉద్యోగి దగ్గర నుంచి కూడా స్పష్టమైన సరైన సమాధానం రాలేదనమాట. సో స్పష్టమైన సరైన సమాధానం రాకపోవడం, అసలు ఎవరు ఎప్పుడు ఎట్లా వస్తున్నారు అనేది కూడా తెలియకపోవడం, ఇంకొంతమంది మధ్యాహ్నం తర్వాత అంటే 1 గంట తర్వాత రావడం, 4 గంటలకు వెళ్ళిపోవడం, ఇట్లాంటి ఇష్టారాజ్యంగా ఉన్నారు అనే అసంతృప్తి కావచ్చు, ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. సో అందుకనే ఇవాళ నుంచి కావ్య, సాధారణంగా మనం కంపెనీస్ లో కావచ్చు, లేకపోతే వర్కింగ్ దగ్గర మనం చూసినప్పుడు సో థంబ్ ప్రింట్ కూడా ఇంతకు ముందు మనం చూస్తూ ఉన్న నేపథ్యంలో ఒకరి థంబ్ వేరొకరు వెయ్యలేని పరిస్థితి. సో ఇప్పుడు ఫేషియల్ రికగ్నైజేషన్ దిశగా ప్రభుత్వం ఎందుకు అడుగులు వేస్తుంది అనుకోవచ్చు? అంటే అక్కడ కూడా గోల్మాల్ జరిగిందని అనుకోవచ్చా? అయితే గతంలో ఒకరి థంబ్ ఒకరు మనం వెయ్యలేము అని అనుకుంటున్నాం, కానీ అది కూడా పాసిబిలిటీ ఉంటది అని చెప్పి గతంలో జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్మికుల సంబంధించిన ఇష్యూస్ లో అది బట్టబయలైన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఒకరు థంబ్ ఇంకొకరు వేసేటట్టు ఫెవికాల్ త్రూ థంబ్ ఇంప్రెషన్ తీసుకొని ఒకరి థంబ్ ఇంకొకరు వేస్తూ కూడా జీతం తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. సో దానికి సంబంధించి సైబర్ క్రైమ్ లో కూడా ఒక ఫిర్యాదు కూడా అందిన పరిస్థితి. సో అట్లాంటివి ఏవి కూడా మళ్ళీ తావివ్వద్దని కనుక ఈ గవర్నమెంట్ ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ కి స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉండకూడదని గత నెల 22వ తారీఖు దీనిపైన రివ్యూ కూడా జరిగింది. అయితే విజయోత్సవాలు ఉన్నాయి కాబట్టి దీనికి ఇంత బ్రేక్ పడి ఇవాళ నుంచి అయితే ప్రారంభమైన పరిస్థితి. అండ్ ముఖ్యంగా మనం సెక్రటేరియట్ లో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టర్స్ కూడా ఉంటూ ఉంటారు కాబట్టి ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ అనేది కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా అమలు చేశారా? ఎవరెవరికి వర్తింప చేస్తున్నారు? అయితే సెక్రటేరియట్ ఉద్యోగుల్లో ఒక 3 సెక్టార్స్ ఉంటాయి. కాంట్రాక్ట్, తర్వాత రెగ్యులర్, అవుట్ సోర్సింగ్. ఈ 3 విధానాలుగా పనిచేసే ప్రతి ఒక్కరికి అని కూడా మనం చెప్పలేము. అయితే రెగ్యులర్ ఎంప్లాయీస్ కి అయితే మనకి గవర్నమెంట్ నుంచే సాలరీస్ వస్తాయి, ఈ విషయం మనకు తెలిసిందే. అయితే కాంట్రాక్ట్ అండ్ దాంతో పాటు అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి సెక్రటేరియట్ హెడ్ అకౌంట్ నుంచి ఎవరికైతే అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్, ఎంప్లాయీస్ కి జీతాలు ట్రాన్స్ఫర్ అవుతున్నాయో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ నిబంధన అనేది ఇవాళ నుంచి అమలయ్యే పరిస్థితి చూస్తున్నాం. సుమారుగా సచివాలయంలో 2500 మందికి పైగా వర్క్ చేస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్న నేపథ్యంలో సో మీరు అంటున్నట్టుగా ఖచ్చితంగా ఉద్యోగులకైతే ఇది కాస్త అసంతృప్తిని కలిగించే వ్యవహారమే. ఎందుకంటే ఇన్ టైంకి ఆఫీస్లో ఉండాలి, అవుట్ టైం ఫేస్ రికగ్నైజేషన్ ఉంటుంది కాబట్టి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. బట్ ఇది తెలిసిన సామాన్య ప్రజలు ఏమంటున్నారు?
సో సామాన్య ప్రజలు అండ్ సమస్యలతో వచ్చే వాళ్ళకి, ఇబ్బందులతో వచ్చే వాళ్ళకైతే ఇది ఒక గుడ్ న్యూస్ గానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ అధికారి ఉంటారో తెలియదు. వచ్చిన వాళ్ళు మళ్ళా సెక్రటరియట్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, మళ్ళీ ప్రత్యేకంగా విజిటింగ్ అవర్స్ లో మాత్రమే లోపలికి ఎంట్రీ ఉండే సిచ్యువేషన్. ఇట్లాంటప్పుడు వాళ్ళు ఒక్కసారి సెక్రటరియట్ కి వచ్చినప్పుడు వాళ్ళ సమస్య పరిష్కారం కాకుండానే ఎనుదిరగాల్సిన పరిస్థితులు, ఘటనలు ఎన్నో ఉన్నాయి. సో అందుకనే చాలా వరకు కొన్ని సందర్భాల్లో మనం ఇష్యూస్ తో పాటు ధర్నాలకు కూడా దిగిన సిచ్యువేషన్స్ చూసినాం. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితులకు తావు లేకుండా సర్కార్ ఇట్లాంటి నిర్ణయం తీసుకుందని కూడా అనవచ్చు. అండ్ సామాన్యులు అండ్ కంప్లైంట్స్ లో వచ్చే విజిటర్స్ మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కావ్య. రైట్, ఇది తెలంగాణ సచివాలయంలో ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నైజేషన్ ని అమలు చేస్తుంది ప్రభుత్వం. సుమారుగా 2500 మందికి పైగా వర్క్ చేస్తున్నారు. కావ్య చెప్పినట్టుగా అక్కడ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు, కాంట్రాక్టర్స్ ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. వీరందరికీ కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది.